ఇరుక్కునే ఉంది. ప్రస్తుతానికి అది 9th షెడ్యూల్లో చేర్చబడింది. మాట్లాడదాం. వెంకటనాయక్ గారు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ఎప్పుడు అమలు చేస్తారు కామారెడ్డి డిక్లరేషన్ ని తెలంగాణలో? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. సార్, ఉన్న విషయాన్ని సావధానంగా సవివరంగా ఏది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్ గారి దగ్గర పంపించి గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి అటు ఏమంటారు, గతంలో కేసీఆర్ గారు ఏదైతే 50% క్యాప్ దాటొద్దని చెప్పి ఒక బిల్లు తయారు చేసి పెట్టారో అది మాకు ఒకటి అడ్డొస్తే, ఇది గవర్నర్ గారి దగ్గర నుంచి బిల్లు మళ్ళీ రాష్ట్రపతి గారి దగ్గర పోయిన తర్వాత అదొకటి మాకు అడ్డొచ్చింది. అయినా సరే ఒక కొత్త జియో నెంబర్ 9 తీసుకొచ్చి ఏది ఎలక్షన్ మేము పోయినాం, అన్ని విషయాలు మీకు తెలిసిందే. ఎక్కడ ప్రయత్నంలో లోపం చేయలేదు సార్. ప్రతి ప్రయత్నంలో చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్ళినాం. రాజకీయంగా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, బీసీలకు లోకల్ బాడీస్ లో వాళ్ళకి 100% ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధితో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు కోర్టులు ఏది ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ జస్టిస్ ఆఫ్ లా అని ఏదైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో కొంతవరకు అది బాధాకరమైన వ్యవహారం. 50% క్యాప్ దాటొద్దని అంటున్నారు, అది అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మేజర్ పర్సెంట్ ఆఫ్ బీసీలకి, ఎంబీసీలకి రాజకీయంగా ప్రాతినిధ్యం కావాలి, అవకాశం కావాలని చెప్పి కోర్టులు ఎక్కడ వాటిని కన్సిడరేషన్ లో తీసుకోకపోవడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అయినప్పుడు ఎటువంటి లోకల్ని ఎటువంటి లోపాలను ఎత్తి చెప్పకుండా కేవలం బీసీ రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టడం ఏదైతే ఉందో, ఇది నిజంగా మేము తెలంగాణ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు వ్యతిరేకంగా జరిగిన ప్రక్రియగా మేము భావిస్తున్నాం సార్. అయినా సరే మా పోరాటం ఎక్కడ ఆగదు. 3000 కోట్ల బడ్జెట్ ల్యాప్స్ అవుతుందన్న కారణం చేత ఈరోజు ఎలక్షన్ కి మనసు చంపుకొని పోవాల్సి వస్తుంది సార్. కానీ అది కనుక ఇందాక రాజు గారు ఒక పాయింట్ లేవనెత్తారు, బీసీలకు అన్యాయం జరుగుతోంది, అందులో కూడా కొంతమంది బీసీలకే ప్రధానమైనటువంటి శాఖలు ఉంటే అసలు బీసీలకు పెద్ద పెద్ద శాఖలు హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేదా, రాదా? మీ దృష్టిలో అంత తక్కువ చూపు చూస్తున్నారా? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు, ఎన్నికల ముందు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించలేదు. అండ్ మోరోవర్ అన్ని కార్పొరేషన్లో ఉన్నట్టు మరి సంచార జాతుల కార్పొరేషన్ ఎక్కడ పోయింది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు సంచార జాతుల్ని పూర్తిగా పక్కన పెట్టేసిందా ఈ ప్రభుత్వం? లెక్కల్లో వాళ్ళు ఉన్నారా లేదా? సార్, ఒకటి ఏంటంటే మార్పు అనేది స్లో అండ్ స్టడీగా జరిగేది సార్. ఈ ఉద్యమం చట్టం ఒక్కసారి వస్తుంది, మార్పు స్లో అండ్ స్టడీ రావచ్చు, 100 ఏళ్ళు పట్టొచ్చు, 50 ఏళ్ళు పట్టొచ్చు. చట్టం వన్స్ చేసినాం అంటే చట్టంగానే జరుగుతుంది. శ్రీకాంత్ గారు, 3 బీసీ మంత్రులను ఏది చేసి పిసిసి గారిని ఏది బీసీ నుంచి చేసి, అదే విధంగా మొన్న ప్రకటించిన డిసిసిలో 16 మంది బీసీలు సార్. 30 మంది డిసిసిలు ప్రకటిస్తే 16 మంది దాంట్లో బీసీలే. అంటే 50% కంటే ఎక్కువ బీసీలను ఈ రోజు డిసిసిలుగా మేము ప్రకటించినాం సార్. అంటే పార్టీ పరంగా ఎంతవరకు చేయగలుగుతున్నామో అంతవరకు 100% చేయగలుగుతున్నాం సార్. కేవలం అవి కాదు స్థానిక సంస్థలు కాదు, పార్టీ పదవులు కాదు. ఈవెన్ పార్టీ పదవుల్లో మీరు చేస్తే పిసిసిలో, ఏఐసిసిలో చేయండి, అక్కడ బీసీల ప్రాతినిధ్యం ఏంది? కాంట్రాక్టులలో బీసీల ప్రాతినిధ్యం ఏంది? చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం ఏంది? ఇది కదా చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో ఉండాలన్న చర్చ. తప్పకుండా సార్. ఒక కమ్యూనిటీ గురించి ఇంత బాగా చర్చ జరగడం కూడా చాలా గొప్ప విషయం సార్. మేమేమంటున్నాం, ఈ రోజు 16 మంది టీసీసీలు ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు ఇలాంటి చర్చలు జరగడం వల్లే సార్. సో ఇలాంటి చర్చలు జరగడం వల్ల రేపు ఏమంటారు, స్థానిక సంస్థలు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. రేపు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. చర్చను మనం ఎక్కడ ఆపడానికి లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం సార్, పార్టీలకు అతీతంగా బీసీలకు రావాల్సిన హక్కుల మీద కోర్టులు ఏదైతే ఆపేయడం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీగా మేము 100% బాధపడుతున్నాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినామని చెప్పి బాధ అయితే మాకు ఉంది సార్. అయినా సరే ఎక్కడ ఏది రాజ్యాంగబద్ధంగా అవకాశం లేకపోయినా పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏది పార్టీ పరంగా బీసీలను అప్లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వెల్కమ్ బ్యాక్ టు యూ. వెంకటరెడ్డి గారు, నమస్తే.